నిఖిల్, మీది స్వాతి జోడి చాలా బాగుంది. అంటే ఇద్దరు బాగా బయట అయితే మాకు తెలిసి చాలా అల్లరి చేస్తుంటారు. సినిమాల్లో కూడా ఇంచుమించు అలానే ఉంది, ఇద్దరి అల్లరి అలానే కనిపించింది. మీ ఇద్దరి గురించి ఏం చెప్తారు? దీంట్లో కాంబినేషన్ గురించి, మీ ఇద్దరి క్యారెక్టర్స్ గురించి. స్వాతి లేదు ఇప్పుడు మనతో, స్వాతి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? వెల్, స్వాతి అన్న పర్సన్ ఇస్ డన్, మనకు ఆల్రెడీ తెలుసు దాని గురించి. అంటే స్వాతి గురించి మళ్ళీ సపరేట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి చెప్పనవసరం ఏం లేదు, బికాస్ ఆల్రెడీ తను చాలా హిట్ సినిమాల్లో చేసింది. అండ్ ఐ థింక్ షీ వాజ్ వెరీ బిగ్ ప్లస్ ఫర్ అవర్ మూవీ. అండ్ డైరెక్టర్కి ఏం కావాలో తను చేసే పర్సన్. ఐ మీన్ షీ లైక్ డైరెక్టర్స్ యాక్టర్. అండ్ చాలామంది కాంప్లిమెంట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే, స్వాతి అన్న అమ్మాయి ఇంతకుముందు సినిమాల్లో షీ యూస్ టు లుక్ సింపుల్ అండ్ లైక్ నార్మల్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. అంటే లైక్ ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ద కెమెరామెన్ అండ్ ద డైరెక్టర్. ఎందుకంటే స్వాతి కొన్ని షార్ట్స్ నేను చూసి వావ్, ఏంటి ఇంత అందంగా ఉంది ఏంటి మన సెట్ మీద మనం అంటే వి నెవర్ సీ, షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్, ఐఎమ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. సో ఎప్పుడు ఒక బ్యూటీ యాంగిల్లో చూడలా, బట్ స్క్రీన్లో నేను తర్వాత థియేటర్లో చూస్తా ఉంటే ఇంత అందంగా ఉంది. ఎవ్రీబడీస్ కాంప్లిమెంట్. ఐ థింక్ మా ఇద్దరి మధ్యలో ద స్క్రీన్ ప్రెసెన్స్ ఆల్సో, ద హైట్ అండ్ అవన్నీ పర్ఫెక్ట్గా ఇట్ వాస్ లైక్ దట్. సో వెరీ గుడ్. రిలీజ్ ముందు నన్ను చాలా మంది అడిగారు, వాళ్ళిద్దరు హైపర్గా ఉంటారు, ఇద్దరు బాగా యాక్టివ్గా ఉంటారు ఏంటి అని. అంటే నేను ఏ రోజు, నిఖిల్ అంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి, స్వాతిని ఫస్ట్ టైం ఈ సినిమాలోనే కలవడం. బట్ ఏంటంటే నా ఫీలింగ్ వరకు ఇప్పుడు సుబ్రహ్మణ్యపురం ఆ సినిమా చూసినా ఆ అమ్మాయి పెట్టలేని ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు. మీరు మైండ్లో ఏమనుకునే స్వాతికి ఈ సీన్ ఇది నాకు కొంచెం ఆ బాధతో కావాలి అంటే మీరు అనుకున్న దానికన్నా 50 టైమ్స్ ఇంకా మంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే నా మైండ్లో ఉన్న దానికన్నా ఎప్పుడూ షాక్ చేస్తుంది. సో ఇంకా తన యాక్టింగ్ గురించి నేను ఇంకా అంత ఎదగలేదండి. నిఖిల్కి ఎన్ని మార్క్స్ ఇస్తారండి? నిఖిల్కి 100 అండి. 100కి 150 స్వాతికి. 150 అంటే యాక్టివ్ హైపర్. మీకు ఒక న్యూస్ చెప్తానండి. యాక్చువల్లీ సుధీర్ నాకు హ్యాపీ డే సినిమా కన్నా ముందు నుంచే నాకు ఫ్రెండ్. అంటే ఇంకా అప్పుడు నేను నాట్ హీరో అండ్ హీఈస్ నాట్ డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్. తను ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ చేసేవాడు, నాకు ఎంకరేజ్ చేశాడు అనమాట. ఈ ఆడిషన్కి వెళ్ళు, ఈ సినిమాలో చిన్న రోల్ ఉంది ఇలా అనమాట. సో తను అప్పుడు గాడ్ ఫాదర్ అని స్టోరీ చేసుకుని పెట్టుకున్నాను అని, గాడ్ ఫాదర్ అని నా ఫోన్లో రాసి ఉంటుంది. సో నేను ఇప్పటికీ నా ఫోన్లో అదే ఉంది. సో వెన్ ఐ లుక్ ఎట్ ఇట్, నిజంగా అంటే ఏమో అది కరెక్ట్ లేదో, శేఖర్ కమల గారు గివెన్ మీ అ బ్రేక్. బట్ ఈ సినిమా తోటి దర్స్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఎందుకంటే ఒక సోలో హీరోగా ఎంత పెద్ద సక్సెస్ అంటే రావడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అండ్ సో ఐ థింక్ ఆ జస్టిఫికేషన్ అందరూ అడిగారు ఎందుకు గాడ్ ఫాదర్ అని. సో ఇప్పుడు చెప్తాను ఎందుకు గాడ్ ఫాదర్ అని, బికాస్ ఆఫ్ స్వామి రారా. యా. ఓకే, సుధీర్ గారు, ఈ సినిమా సక్సెస్ తో మీకు పెద్ద హీరోస్ నుండి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నట్టు మాకు న్యూస్ వస్తున్నాయి, ఎంతవరకు నిజం? అది ఇంకా న్యూసేనండి. న్యూసేనా? కాదండి. ఐ బిలీవ్ దట్. సారీ, ఫోన్లో అయితే మీరు చెప్పొచ్చు, పర్లేదు. ఫోన్లో అయితే బాగానే వచ్చినాయి పెద్ద. నేను హీరోల గురించి చెప్పట్లేదు. నాకు రవితేజ గారు ఆంజనేయులు చేశానండి నేను ఆయనతో. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆంజనేయులకి. సో ఆయనకి నేనంటే బాగా ఇష్టం, అంటే కొంచెం ర్యాపో ఉంది ఆయనతో. సో ఆయన ఫస్ట్ రోజు మూవీ చూశారు, చూసిన తర్వాత అప్రిషియేట్ చేయడానికి కాల్ చేశారు. సుధీర్ సినిమా చూసానురా, నువ్వేమనుకున్నావో ఏం తీయాలనుకుంటున్నావో చాలా క్లారిటీగా నీట్గా అందంగా చూపించావు, అది నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. సో అంతే తప్ప ఇంకా వేరే హీరోలు ఎవరు అంటే నరేష్ గారు వీళ్ళందరూ నన్ను కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. కానీ ప్రాజెక్ట్ గురించి సైడ్ మాత్రం ఎవరూ వెళ్ళలేదు. ప్రొడ్యూసర్స్ అందరూ అప్రోచ్ అంటే చెప్పండి. ప్రొడ్యూసర్స్ అంటే నేను అంటే ఎవరికి చేస్తున్నాను ఏంటి అన్నది అది ఇంకా ఏమీ తెలియదు అండి. అంటే నేను ఇంకా చిన్నోడిని, వాళ్ళు పెద్ద వాళ్ళు ఎవరు ఛాన్స్ ఇస్తారన్నది నాకు ఇంకా తెలియదు. బట్ అందరూ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు, మనం చేద్దామమ్మా అన్నారు. ఇప్పుడు వరకు అయితే న్యూస్ అదే. స్వామిరారా ప్రొడ్యూసర్స్ వాళ్ళ గురించి చెప్పండి. స్వామిరారా అన్నది నా హోమ్ ప్రొడక్షన్ అండి. హోమ్ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ వీడి తేడా వాళ్ళ ఫస్ట్ సినిమా. వీడి తేడాలో వాళ్ళు వచ్చి ప్రొడ్యూసర్స్ అవడానికి హీరో సగం కారణం, నేను సగం కారణం. సో వాళ్ళు మోర్ దెన్ ప్రొడ్యూసర్స్, అంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి చేశాను. ఫ్యూచర్లో కూడా వాళ్ళు నాతో చేసినా వేరే వాళ్ళతో చేసినా నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుందండి ఆ ప్రొడక్షన్ హౌస్కి. సో నేను ఆ బ్యానర్లో ఎప్పుడు చేయడానికన్నా రెడీ, అంటే నా బ్యానర్ కింద ఫీల్ అవుతాను. నాది డైరెక్టర్గా పేరు పడింది, వాళ్ళ ప్రొడ్యూసర్గా పేరు పడింది, అంతకు మించి ముగ్గురం ఒకటేనండి. చెప్పినట్టు. సో దట్ వాస్ మై ఫస్ట్ మూవీ. సో ఆ సినిమా నుంచి వి బికేమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ సుధీర్ వాజ్ చీఫ్ అసోసియేట్ ఫర్ దట్. సో అలా అయిపోయిన తర్వాత ఈ సినిమాలో కూడా వి అగైన్ రిపీట్ ద సేమ్ కాంబినేషన్. సో చక్రవర్తి చిగురుబాటి అండ్ సందీప్ వాళ్ళు ఎప్పుడు అంటారు నిఖిల్
నీ వాటా సినిమాలో ఉంటుంది, నేను ఏ సినిమా తీసినా కానీ నీ వాటా నీకు ఉంటుంది అంటారు. భయ నేను ఇన్వెస్ట్ చేయలేనంటే పర్లేదు మేము ఇచ్చేస్తాను నీకు వాటా అంటారు. సో దట్ క్లోజ్ అండ్ దే ఆర్ వండర్ఫుల్ పీపుల్ అండి. అండ్ నాకు తెలిసి అంటే సుధీర్ వాళ్ళు తెలుసు, బట్ స్టిల్ తనని కథ అడగకుండా ఏమీ బడ్జెట్ గురించి ఏమి అడగకుండా ఇలాంటి ప్రొడ్యూసర్సే కెన్ మేక్ అంటే ఈ సినిమా వరకు నేను చెప్పేది ఏంటంటే అంతకన్నా మంచి ప్రొడ్యూసర్స్ నాకైతే దొరకకపోతారు షూర్గా. ఎవరికి చేసినా ఎవరితో చేసినా వాళ్ళు ఏ రోజు నన్ను ఎంత అవుతుంది సినిమా అని అడగలేదు. నువ్వు శుభ్రంగా తీయి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు తీయను అంటే నాకు అలా చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా భయం ఉండేది. ఇప్పుడు నాకు నా హీరోకి ఎంత మార్కెట్ ఉంది ఏంటి మనం ఎంత కమ్మచ్చు, దానికన్నా వీళ్ళకి ₹4 మిగిలిలా తీయాలి తప్ప వీళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు అని ఎక్కువ చేసేద్దాం అలాంటిది ఏం లేదు. పక్కా ప్లానింగ్తో అంటే ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకున్నాను నేను. పక్కా ప్లానింగ్తో 40 డేస్లో సినిమా చేద్దాం అనుకున్నాను. ఎగ్జాక్ట్ 40 డేస్లో సినిమా చేశాను. అంటే ఒకరోజు ఎక్కువ తక్కువ ఏమీ లేదు. పక్కా ప్లానింగ్తో నీట్గా చేసుకుంటే ఏ బడ్జెట్ అన్నా కంఫర్టబుల్ బడ్జెట్. అంటే సీరియస్లీ అంటే ఇప్పుడు మేము ఒక 10 కోట్ల సినిమా తీసి సినిమా 10 కోట్లు కలెక్ట్ చేస్తే కిక్ ఏం లేదండి. మేము ఒక తక్కువ బడ్జెట్ సినిమా తీసి ఇప్పుడు ఆ 10 crores మార్క్ రీచ్ అవుతుందంటే వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ యూనో అంటే ఒకటే మేము మిగిలేదు ఎక్కువ అండ్ యూనో ఇన్వెస్ట్ చేసిన దానికి 4 times దగ్గర వస్తుందండి. లైఫ్ అంటేనే పెద్ద చేసురా, పైసా ప్యార్ పైన మోజు యారో మారో. లైఫ్ అంటేనే పెద్ద చేసురా, పైసా ప్యార్ పైన మోజు యారో నిఖిల్, మీ కెరియర్ లో ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరేమన్నా? అసలు తెలియదు, ఎవరికి తెలియదు. అంటే బేసిక్ ఏంటంటే ఫస్ట్ నేను నిఖిల్కి నేను ఎప్పటి నుంచో నీకు తెలుసు, సో నన్ను నమ్మావు కాబట్టి కథ అడగొద్దు అంటే నేను కొంచెం కొత్త రకంగా ట్రై చేయాలి. ఎందుకంటే ఈ కథ నేను ఎవరికి చెప్పినా ఫస్ట్ వాళ్ళు రిస్క్ చేయరండి. ఎందుకంటే ప్రజెంట్ చేసి చూపించగలం అంతే. స్క్రీన్ మీద మీరు ఇప్పుడు ఆ స్క్రీన్ ప్లే అంతా చూసారు అంటే చెప్పినప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదండి స్క్రీన్ ప్లే. సో తినో ప్రొడ్యూసర్స్ ఇద్దరు నన్ను ఎప్పుడు కథ ఏంటి అని అడగల. నేను కథ చెప్పిన ఫస్ట్ పర్సన్ స్వాతి చెప్పినప్పుడు వీళ్ళకి టెన్షన్. అంటే ఇప్పుడు స్వాతికి నచ్చితే మన కథ బాగున్నట్టు, అంటే ఎంత కథ వద్దన్నా వీళ్ళ టెన్షన్ వీళ్ళకి ఉంటుంది. మనోడు వెంటనే స్వాతికి అవిద్దాం అంటే ఐ లవ్డ్ ఇట్ అని చెప్పింది. అప్పటి నుంచి వీళ్ళు కొంచెం కాన్ఫిడెంట్. ఓకే, స్వాతిని అనుకున్నారా ముందు కథ గురించి? హీరో నిఖిల్, హీరోయిన్ గా స్వాతిని అనుకున్నారా? ఫస్ట్ హీరో నిఖిల్ అనే ప్రిపేర్ చేసుకున్నదండి. హీరోయిన్ అన్నది అప్పుడు ఫస్ట్ పెట్టుకోవాలా. ఎప్పుడైతే హీరోయిన్ ఇంకా ఎవరిని పెట్టుకుందాం అని చేసుకున్నాంలో నిఖిల్ సజెస్ట్ చేశాడు స్వాతి అని. అంటే స్వాతి అంటే నాకు స్వాతి కలర్స్ ప్రోగ్రామ్ చేసిన దగ్గర నుంచి నేను అమ్మాయికి ఫ్యాన్. అంటే నేను మైండ్లో ఫస్ట్ కొత్త అమ్మాయి అన్న దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉన్నా. స్వాతి అన్న వెంటనే నాకు సూపర్ బోనస్ అండి అది. అంటే ఇప్పుడు 100% తెలుగు వచ్చిన అమ్మాయి, నేను అనుకున్నది 100% నేను ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయగలను నీట్గా. ఇప్పుడు రాని అమ్మాయికి ప్రాంప్టింగ్ చేసి ఇది అది కష్టం. సో అది అనుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడు వెళ్ళి నిఖిల్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు. వెళ్ళిన తర్వాత చెప్పిన వెంటనే అమ్మాయి 100% నేను చేస్తున్నాను. నిఖిల్, మీరు చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు చూసి కూడా ఉంటారు. ఒక సినిమా సూపర్ హిట్ కావాలంటే దానికి ప్రధానంగా ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? అవునండి, మీరు అన్నట్టు I've seen flop movies, I've seen successful movies. 9 మూవీస్లో నాకు ఇచ్చినే ఫ్లాప్స్ ఉన్నాయి. ఐ బిలీవ్ దట్ డైరెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరూ ఉంటే సినిమా సక్సెస్ అండి. ఎందుకంటే ఏ హీరోని పెట్టి కూడా హిట్ కొట్టచ్చు. అంటే ద హీరో ఏంటంటే తర్వాత లాస్ట్ రెవెన్యూ పరంగా హెల్ప్ అవుతాడు. అంటే ఒక హిట్ని పెద్ద హిట్ అవ్వడానికి ఒక నోన్ హీరో అంటే అవుతుంది. కానీ శేఖర్ కమ్లా గారు మమ్మల్ని కొత్త పీపుల్ని పెట్టి తీశారు. సో ఐ బిలీవ్ దట్ డైరెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విత్ అ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ ఇన్. ఈ రెండు ఉంటే సినిమా హిట్ అయిపోతాయి. మీ మాటల్లో సుధీర్ గారి గురించి ఏం చెప్తారు? నాకు సుధీర్ ఎప్పుడు నేను ఫ్రెండ్షిప్ చేసింది అదే ఫ్రెండ్ గా పక్కన పెట్టండి, ఒక డైరెక్టర్ గా చెప్పండి. నేను తనతో ఫ్రెండ్షిప్ చేసింది టాలెంటెడ్ అని నా స్వార్థం కూడా ఉంటుంది దాంట్లో. అండ్ తను నాకు బిఫోర్ హ్యాపీ డేస్ నుంచి కూడా యూస్ టు గివ్ మీ CDs, లాక్ స్టాక్ ఇంటూ స్మోకింగ్ బ్యారల్స్, ఈ పల్ప్ ఫిక్షన్ ఇవన్నీ ఇచ్చి చూడనేవాడు. సో ఇంటర్నేషనల్ మూవీస్ కూడా రన్ అన్ని ఇస్తే నేను చూసి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వచ్చింది. అండ్ హ్యాపీ డేస్లో అంత బాగా యాక్టింగ్ చేయడానికి కారణం కూడా బికాస్ ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ విత్ హిమ్ అండి. సో వీళ్ళతో ఏంటంటే సినిమా గురించి నాకు బాగా తెలిసేది. సో హ్యాపీ డేస్ సినిమాకి వెళ్ళేసరికి నేను ఆల్రెడీ కొంచెం మెచ్యూర్గా యాక్ట్ చేయగలిగాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ వర్ లిటిల్ లెస్ నాలెడ్జబుల్. అండ్ ఐ బిలీవ్ దట్ అసలు యాక్చువల్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో నాకు చెప్పారని ఇప్పుడే. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అండ్ కానీ 4-5 డేస్లో సో ఐఎమ్ హ్యాపీ. నేను డైరెక్ట్ చేస్తున్నాను. హ్యాపీ ఫర్ హిమ్. కృష్ణుడికే ఇది వింత
శ్రీకృష్ణుడికే ఇది వింత జేబు దొంగలు అందరిలోనూ జాతి రత్నం కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం స్వామి రారహరి స్వామి రారహరి దయ చూపి మార్చు తల రాత మరి